ఊరిని దాటి రాష్ట్రాన్ని దాటి దేశాన్ని దాటి చివరికి ప్రపంచాన్ని దాటి గ్రహాల వరకు చేరిందంట. ఇది ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. నన్ను దోచుకొందువటే నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకొందువటే. విఠలరావు అనేది మంచి పేరు, లెక్కల్లో షేరు. ఎన్నో లెక్కలేసి లెక్కలేనంతగా సంపాదించా. మేము ఎన్ని లెక్కలేసి ఎంత సంపాదించినా చివరికి నీ లెక్కలు నీయే. కళ్ళ ముందు ఎదిగిన కొడుకు గాలికి తిరుగుతుంటే ఆ తండ్రి పడే బాధ ఆ తండ్రికే తెలుస్తుంది. దీనికి అరికట్టాలంటే ఒకటే మార్గం, మూసుకొని చూసుకుంటూ వెళ్ళిపోవాలి. నా భార్య సుమంగళిగా పోతా అంది. నేనేదో బట్టల షాప్కి పోతుందేమో అనుకున్నా. బాత్రూంలో బకెట్ అనేసి పైకిపోయింది. బతుకున్నప్పుడు దాంతో సంతోషం లేదు, ఈ నా కొడుకు బతుకున్నప్పుడు వీడితో సంతోషం లేదు. ఉన్న దాంతో తృప్తి పడుతున్నా. నాన్న నేను వచ్చాను, నన్ను చూడు. వచ్చావా? ఎక్కడో చచ్చాయేమో అనుకున్నా దరిద్రుడా. నేనేందుకు చేస్తానన్నా, బతికే ఉన్నాను. అరే, ఎవరైనా కొడుకు బస్సులో తిరుగుతారు, ట్రైన్లో తిరుగుతారు, లేకపోతే విమానాల్లో తిరుగుతారు. నువ్వేంట్రా రాకెట్ ఎక్కి శూన్యంలో తిరుగుతున్నావేంట్రా నువ్వు? నాన్న నేను నాసాలో వ్యోమగామిని. అరే, నాకు వీసా గురించి తెలుసు, దోశ గురించి తెలుసు, నాసా ఏంట్రా కొడుకా? నాన్న ఆకాశంలో గ్రహాలన్నీ తిరిగిన ఏకైక ఒకే ఒక్క మొగాన్ని నేనే. గ్రహాల చుట్టూ తిరిగిన మాత్రాన మొగాడనర్రా. పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే అన్ని మగాలంటారా? పెళ్ళైన 10 సంవత్సరాల వరకు నాకు పిల్లలు పుట్టలే. గ్రహాల చుట్టూ తిరిగితే నువ్వు పుట్టావు. చివరికి గ్రహాలకే అంకితం అయిపోతావు నేను అనుకోలేదురా. ఇప్పుడు వాడు తిరుగుతున్నాడు గ్రహాల చుట్టూ. గాలికి తిరిగే కొడుకు ఉండొచ్చు, గ్రహాల చుట్టూ తిరిగే కొడుకును కన్నా వెంటి విఠలరావు అని చాలి జాలి లేకుండా ఊరు వాళ్ళంతా గాలి మాటలు అంటున్నారా నన్ను. ఏం చేయాలి నాగం లెక్క? నాన్న ఆపు నీ గాలి మాటలు. వాళ్ళకేం తెలుసు నాన్న, నాసిరకం మనుషులు నాసిరకం మాటలు. నేను నాసా మనిషి నాన్న. ఇదిగో చూడు, సూర్యుడి పైన 3 ఎకరాలు కొన్నాడు, శుక్రుడి పైన 3 ఎకరాలు కొన్నాడు, శని పైన 10 ఎకరాలు కొన్నాను. ఎవడన్నా కొన్నాడా? అక్కడ ఎకరాలు కొనే బదులు నన్ను ఇక్కడ పాతి పెట్టడానికి 6 అడుగులు కొనొచ్చు కదరా దరిద్రుడా. అప్డేట్ కండి నాన్న, ఇంకా చాలా ఉంది ప్రపంచం. ఒక్క నిమిషం ఇందాక తెచ్చాను కదా, మర్చిపోయాను. ఇదిగో ఈ ఫోటో చూడు, సూర్యుడి దగ్గర దిగిన ఫోటో. ఎవడన్నా దిగాడా నాన్న? ఇగో ఈ ఫోటో చూడు, ఎవడన్నా శనిగ్రహంతో దిగాడా? శనిగ్రహంతో ఫోటో దిగావా? నీ మీద మన్నువడా, నిన్ను బొందబెట్టా, నిన్ను కట్టుకపోను, నీకు ఉన్న శని చాలదారా? మొన్న ఫోన్ చేసి నాన్న ఒకసారి బంగ్లా మీదకి రా అన్నావు. బంగ్లా మీదకి వెళ్ళిన తర్వాత నాన్న ఒకసారి పైకి చూడన్నావు. పైకి చూసిన తర్వాత నాన్న నేను నిన్ను చూశాను, లోపలికి పో అన్నావు. నువ్వు నన్ను చూసావు, నేను నిన్ను చూడాలి కదరా. ఏ గ్రహం మీద ఎలాడుతున్నావు నాకేం తెలుస్తుందిరా దరిద్రుడా. ఆక్సిజన్ రే, వచ్చిన దగ్గర నుంచి ఆ పైపులో పుసు అని పిలుస్తున్నావు. ఏ లివర్లు ఏమైనా దొబ్బేంటి నీకు దరిద్రుడా? నాన్న ఇది ఆక్సిజన్. ఇది సమ్మర్ సీజన్ రా. ఏ సీజన్ అయినా నేను పీల్చేది ఆక్సిజన్. అరే, ఇక్కడ ఇంత ఆక్సిజన్ ఉండక ఐసీయూలో పేషెంట్ లాక ఈ దరిద్రుడా. అలవాటైంది నాన్న. మనిషికి వచ్చే అలవాట్లు ఒక్కటి రాలే, కుక్కలకి నక్కలకి పందులకు వచ్చే అలవాట్లు వచ్చాయి దరిద్రుడికి. పాడుగాను. అంత కోపం వద్దు, నీకు గుడ్ న్యూస్ చెప్పిచావు దరిద్రుడా. శిశికి షిమాలే మార్దోష్ కిల్లే. ఇది పిచ్చోడైపోయాడు దరిద్రుడు. ఏం మాట్లాడుతున్నాడు? శిశికి షిమాలే అంట, పుసికి షిమాలే అంట. నాన్న ఒకసారి చూడు, ఎవరొచ్చారో చూడు. ఓం శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ. నాన్న ఏం చేస్తున్నాను? ఇట్రా భయపడుతున్నా ఎందుకు? ఎంత భయంకరంగా ఉంది. ఎవరితో ఇది? ఐటమ్ ప్రోడక్ట్ కాదు నాన్న, ఇది నీ కోడలు ఏలియా. ఏలియా ఏ ఊరు తింది? పై ఊరు నాన్న. భూమి ఉన్న వాళ్ళని మనుషులు అంటారు, అలాగే గ్రహాల పైన ఉన్న వాళ్ళని ఏలియా అంటారు. అరే విజయమాల్యా, ఇది అలాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా అన్న. ఏలియా అని చెప్పి దరిద్రుడు ఎలుగుబంటి దానికి ఏంట్రా ఈ సాకు? 5 లీటర్ల బ్లడ్ దొప్పేసింది రాజు నా దగ్గర నుంచి. రే, ఇంతమంది భూమి మీద అమ్మాయిలు ఉన్నారా? నీకు ఒక అమ్మాయి కూడా నచ్చలేదురా పెళ్లి చేసుకోవడానికి? భూమి మీద అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎవరన్నా బాగుపడ్డా నాన్న? పిల్లల చేతుల జీవితాలు సంఖ నాకిపోయి సంఖలో పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతున్నారు అందరూ. నీకు దండం పెడతానరా. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చామని తెలిసిందనుకో మన ఊరు నుంచి ఊరి పెద్దలు వెళ్ళేస్తారా? దాన్ని పంపించారా? నీకు దండం పెడతానరా.
విఠల్ ఊరు వాళ్ళు ఎవరు వస్తున్నారా నేను టెన్షన్ పడకు నాన్న. దరిద్ర దాచి 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 నన్ను కాదు దరిద్ర దాంతే. సుబ్బారావు గారు నమస్కారం. నమస్కారం. ఏంటి వచ్చారు ఇలా వచ్చారేంటి? ఏంటి విఠల్ ఇది? ఇంత అన్యాయమా? ఏ చాలా అన్యాయం. తెలిసినట్టుంది దరిద్రుడికి. మరి కాదా ఆ నాగేశ్వరరావు కొడుకు ఇంత పని చేస్తారా విఠలరావు? అమ్మయ్య, నా కొడుకు గురించి తెలియలేదు ఆ నాగేశ్వరరావు కొడుకు ఏం చేస్తాడు సుబ్బారావు గారు? వేరే ఊరు అమ్మాయిని లేపుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు విఠలరావు. అవునా? ఆ, అయ్యో విఠలరావు అసలు మన ఊర్లో కట్టుబాట్ల కోసం ప్రాణాలు ఇస్తామని సంగతి తెలీదా విఠలరావు? అంతేగా మరి అంతేగా. ఇప్పుడు నాగేశ్వరరావు గారిని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? విఠలరావు వాడు కొడుకుని ఏమీ చెయ్యం విఠలరావు. వాడు నానున్నాడు చూడు, వాడిని నడి రోడ్డు మీద నిలబెట్టి బట్టలో తీసి తరిమి 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 కొడితే ఉంటది విఠలరావు. వాడు కొడుకు చేసిన తప్పుకి నాన్నకెందుకు శిక్షిస్తారు సుబ్బారావు గారు మీరు? విఠలరావు గుడ్డ ఎక్కడి నుంచి వస్తుంది? కోడి కోడి నుంచి వస్తుంది. ఆ కోడిని కోసుకొని కూర వండేస్తే గుడ్డే రాదు. వెరీ గుడ్. గుడ్డు పెట్టే వయసు కూడా లేదులే. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే విఠలరావు. ఇప్పుడు సుబ్బారావు గారు ఎప్పుడు మన పక్కూరు కాదు, మన రాష్ట్రమే కాదు, మన ప్రపంచమే కాదు, ఎక్కడో గ్రహాల నుంచి ఏలియానో ఇలియానో అలాంటి అమ్మాయిని మన ఊరోడు చేసుకొని వచ్చాడనుకో, వాడిని మీరు శిక్షించరుగా? ఎందుకంటే మన ప్రపంచంతో సంబంధం లేని అమ్మాయి కదా అది. 100% కరెక్ట్ విఠలరావు. వాడికి మన ఊరి సాంప్రదాయాలకి సంబంధమే లేదు, కానీ వాళ్ళ నాన్నకి మన ఊరి సాంప్రదాయాలకి 100% సంబంధం ఉంది విఠలరావు. విఠలరావు వాళ్ళ నాన్న కిందన మంట పెట్టి పైన వాళ్ళ నాన్నను పెట్టి కేజీ కారం కొడితే ఉంటది విఠలరావు. ఎక్కడున్నా విఠలరావు? కారం దగ్గర. కారం ఏంటి విఠలరావు? అదే మన ఊరి సాంప్రదాయాలు మరీ ఎక్కువ ఉన్నాయి సుబ్బారావు గారు. ఈ శిక్షలు తగ్గించాలి మీరు. ఏం మాట్లాడుతున్నా విఠలరావు? తప్పు చేసిన వాడు శిక్ష పడాల్సింది అంతే. శిక్ష పడాలంటే ఓపిక ఉండాలి కదా సుబ్బారావు గారు, భరించే ఓపిక ఉండాలిగా. ఓపిక లేనప్పుడు కొడుకుని ఎందుకు రాలి? పెద్ద దొంగ కొడుకులు అవుతారు ఎవరికి తెలుసు సుబ్బారావు గారు? విఠలరావు ఆడెవడో కొడుకునంటే నువ్వెందుకు ఆడి మీద అంత జాలి అంత దయ చూపిస్తున్నా? వాడెవడ కొడుకుంటే నేను ఎందుకు జాలి చూపిస్తానండి? నాకేంటి పొంగు అవసరమా? అంటే ఇప్పుడు మరి ఎవడ కొడుకు? అయ్యో 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 ఇది చాలా పెద్ద ఘోరం విఠలరావు. సుబ్బారావు గారు గట్టిగా అరవకండి సార్, ఊర్లో వాళ్ళు అందరు అరిచేదే కాదు విఠలరావు, ఈ విషయం గారి మీ ఊర్లో వాళ్ళకి తెలిసిందనుకో విఠలరావు నీకుంటది విఠలరావు గుంటూరు కారమే విఠలరావు. ఇప్పుడే ఈ విషయం ఊర్లో అందరికీ చెప్పాలి. ఓ సుబ్బారావు రామారావు నాన్న ఏం టెన్షన్ పడకిట్రా, నీకు ఇంకో గ్రామం మీద తీసుకుపోతా పదా. చిన్నప్పుడు పంతులకి నీ జాతకం చూపించాన్రా, నీ కొడుకు పెద్దయ్యాక నీకు ఉన్నంత స్థితికి తీసుకెళ్తాడన్నాడు, కానీ గ్రహం మీదకే తీసుకెళ్తాడని నాకు తెలియదురా. పదా ఏదో గ్రహం మీదకి వెళ్దాం పదా. శని గ్రహం మీదకి పోదామన్నా? నువ్వు శని గ్రహం మీద ఉండడం వల్ల నాకు ఈ శని దరిద్రుడా, వేరే గ్రహం మీద తీసుకెళ్తా. రోజా గారు ఎలా ఉంది కాన్సెప్ట్? బాగుంది, వెరైటీగా. కొడుకు కావాలని నవగ్రహాల చుట్టూ తిరిగితే చంద్ర పుట్టిన తర్వాత కొడుకు తిరుగుతున్నాడు. తిరిగేంత వరకు అయితే పర్లేదు, అదే తట్టుకోలేకపోతుంటే మళ్ళీ ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి నీ కోడలు అంటే ఏమవ్వాలి పాపం మీ నాన్నగారు. మోడర్న్ ని విలేజ్ ని రెండు మిక్స్ చేశారు. నైస్ చంద్ర. నాగబాబు సార్ ముందు గెటప్స్ బాగున్నాయి ఇద్దరి. నాకు బాగా నచ్చింది ఏంటంటే పక్కూరు అమ్మాయిని చేసుకుంటేనే అంత అడావిడి చేస్తే వేరే గ్రహం చేసుకుంటే ఏం చేయాలి, అవన్నీ బాగున్నాయి, అన్ని నైస్ గా సరదాగా అనిపించింది. స్టిల్ ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ స్కిట్. గుడ్.